రాకా మూవీ నుంచి నిన్న మన అల్లు అర్జున్ అన్నయ్య బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ ని చూసి అయితే అందరు కూడా ఘోరాది ఘోరంగా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. శక్తి సినిమాలో ఉన్నటువంటి ఆ రాకా అనేటువంటి విలన్ ఉన్నాడు కదా, సేమ్ అతని లాగానే ఉన్నాడు. ఇంకా తేడా ఏముంది, ఇంకా స్టోరీ లైన్ అంటారా? మన అట్లీ డైరెక్టర్ అన్నయ్య గురించి మనందరికీ తెలిసిందే. ఆ సినిమా నుంచి ఈ సినిమా నుంచి స్టోరీ అంతా దెంకొచ్చి ఈ సినిమాలో పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఈ సినిమాలో కొత్త స్టోరీ ఏం లేదు. అసలు ఆ లుక్స్ ఏంటి రా నాయన అల్లు అర్జున్ వి, కోతి ముఖం వేసుకొని అంత దరిద్రంగా ఉన్నాడేంట్రా బాబు అని చెప్పి ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు. అదే విధంగా ఈ రాకా సినిమాకి వెళ్ళకండి అని చెప్పి ఈ విధంగా అయితే నెగటివిటీ అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా నెగటివిటీ స్ప్రెడ్ చేపించేది కూడా ఎవరో నేను నిన్న చెప్పానన్నమాట. నిన్న ఒక వీడియో తీశాను కదా, ఆ వీడియోలో చెప్పాను చింపాంజీ తాతయ్యనే ఈ నెగటివిటీ డబ్బులు ఇప్పించి మరీ చేపిస్తున్నాడు అని చెప్పి నేనైతే నిన్నైతే చెప్పాను. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ విధంగానే ట్రోల్స్ అయితే గట్టిగా చేపిస్తున్నారు. మన అల్లు అర్జున్ ని ఏమని తిడుతున్నారు అంటే, చింపాంజీ తాతయ్య వల్లనే అప్పట్లో అల్లు అర్జున్ చిన్నగా ఏజీ ఉన్నప్పుడు గంగోత్రి, బన్నీ ఇలాంటి సినిమాలు ఆయన సపోర్ట్ తోటే సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టాడు. ఇప్పుడు ఏదో వేసుకుంటున్నాడు అని చెప్పి అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే మన అల్లు అర్జున్ అన్నయ్య మాత్రం ఎవడి సపోర్ట్ లేకుండా ఎదిగాడు ఫ్రెండ్స్. చింపాంజీ తాతయ్య బయట అందరికి ఈ విధంగా చెప్పుకుంటాడు, అల్లు అర్జున్ నా వల్లనే ఎదిగాడు అని అంటారు. కానీ నిజానికి చెప్పాలి అంటే తన కొడుకు ఉన్నాడు కదా శరణం అన్నయ్య, ఆయన ఎక్కడ ఎదగడో అని చెప్పి మన అల్లు అర్జున్ అన్నయ్యని తొక్కినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బద్రీనాథ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సినిమా అప్పుడు కూడా పేటిఎం కుక్కలకి డబ్బులు ఇప్పించి మళ్ళీ ట్రోల్స్ చేపించి ఆ సినిమానైతే కిందికి లాగాడు. ఆ తర్వాత ఎవడు సినిమా కూడా మన అల్లు అర్జున్ అన్నయ్య శరణం అన్నయ్య ఇద్దరు కలిసి తీశారు. ఆ సినిమాలో కూడా మన అల్లు అర్జున్ ని కేవలం అంటే కేవలం 15 నిమిషాలు వాడుకొని వదిలేసి ఆ తర్వాత మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం కూడా మన శరణం అన్నయ్యకే ఇచ్చేశాడు సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టర్ తోటి ఈ విధంగా చేపించింది ఎవరు, మన చింపాంజీ తాతయ్యనే. సో ఇక ఈ విధంగా అప్పటి నుంచి ఇప్పుడు తీసేటువంటి సినిమాల వరకు మన అల్లు అర్జున్ సినిమాలనైతే ప్రతి సినిమాని కూడా ఇదే విధంగా ట్రోల్స్ చేపిస్తాడు మన ఇండస్ట్రీకి పెద్ద అని చెప్పుకునేటువంటి చింపాంజీ తాతయ్య. సో ఇక ఈ విధంగా ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎందుకు ఇంతలా ట్రోల్స్ చేస్తారో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మరి మీకేమనిపిస్తుంది అసలు ఈ వీడియో చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.